రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన ఘోరమైన పేలుడు తర్వాత భారతదేశం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరిక స్థితికి చేరుకుంది. ఈ ఘటన యావత్ దేశంలో భద్రతా చర్యలను గణనీయంగా కట్టుదిట్టం చేయడానికి దారితీసింది. ఈ పెను విషాదంలో 8 మంది అమాయక ప్రాణాలు కోల్పోవడం దేశ భద్రతా భావనను తీవ్రంగా దెబ్బతీసింది. దీనిపై ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా అప్రమత్తతను పతాక స్థాయికి పెంచుతూ అన్ని ప్రధాన నగరాలు మరియు సున్నితమైన ప్రదేశాలలో నిఘాను విస్తృతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం భద్రతా దళాలు రోడ్లపైకి వచ్చి వాహనాలను, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ చర్యలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ఉద్దేశించినవి. అధికారులు ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉందన్న కోణాన్ని కొట్టిపారేయడం లేదు. భవిష్యత్తులో ఇలాంటి అనుకరణ దాడులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పెరిగిన అప్రమత్తత వలన దేశవ్యాప్తంగా పోలీసు గస్తీలు మరింత పెరిగాయి. అలాగే నిఘా వ్యవస్థలను మరింత కఠినతరం చేసి అత్యవసర ప్రతిస్పందన బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈ చర్యలన్నీ పౌరులకు భద్రతపై భరోసా కల్పించడానికి, తద్వారా మరింత హింసను సమర్థవంతంగా నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి. పేలుడుకు బాధ్యులైన వారిని గుర్తించడానికి అధికారులు వివిధ నిఘా ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా అసాధారణ లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కాపాడుకుంటూనే పౌరుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ఇది భారతదేశ అంతర్గత భద్రతకు అత్యంత కీలకమైన, సున్నితమైన సమయం. రాబోయే రోజుల్లో ఈ విస్తృతమైన భద్రతా చర్యలు దేశానికి పొంచి ఉన్న బెదిరింపులను ఎంత సమర్థవంతంగా అరికడతాయి, దేశంలో ప్రశాంతతను, సాధారణ స్థితిని ఎలా పునరుద్ధరిస్తాయి అనేది స్పష్టమవుతుంది. తాజా సమాచారం కోసం మా ఛానెల్ను చూస్తూ ఉండండి.